రామ్నాథ్ గారు ఇప్పుడు చెప్పండి, పవన్ కళ్యాణ్ గారి ఆ మాట గందరగోళం, ఆ ఉపన్యాసాలు ఒకదానికొకటి సంబంధం లేకపోవటం, రెండో వైపు ఏమో కులం ఉందని, కులం కావాలని ఒకసారి, కులం వద్దని ఇంకోసారి, ఆయనేమో రెడ్ బుక్ రాజ్యాంగం, ఈయనేమో తొక్కి నారదీసే రాజ్యాంగం, ఏమవుతుంది? క్రిమినల్స్, ఈయన హోమ్ మినిస్టర్గా లేకపోవటం క్రిమినల్స్ అదృష్టం అంటారు. నాకైతే నవ్వుతా సరదాగా అనిపించింది. ఆయన ఏం మాట్లాడినా చప్పట్లు కొట్టే అమాయక అభిమానులు ఉండటం ఆయన అదృష్టం ఏమో నాకు అనిపించింది, ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్. సో ఓవరాల్గా ఈ పరిణామాల మీద మీ విశ్లేషణ చెప్పండి. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి పరిస్థితి, ఆయన ఎంతగా నమ్మకాన్ని కోల్పోయారు, విశ్వసనీయత కోల్పోయారు అనే దానికి కొమ్మినేని గారు సుగాలి ప్రీతి హత్య కేసుకు సంబంధించి వైసీపీ హయాంలోనే ఆధారాలని చెడిపేశారు అని ఆయన మాట్లాడితే, పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీ అధికారిక సోషల్ మీడియా హ్యాండిల్లో అదే పెట్టారు, ఒక పోస్టర్ వేసి వైసీపీ హయాంలోనే ఆధారాలు ధ్వంసమయ్యాయి. నేను చూసినప్పటికీ ఒక 100 కామెంట్లు ఉన్నాయి. ఆ 100 కామెంట్లలో కేవలం 3 లెక్క పెడితే 3 జై పవన్ కళ్యాణ్, జై జనసేన, నువ్వు గ్రేట్ అన్న, అంతే. మిగిలిన 97 కామెంట్లలో పచ్చి బూతులు తిడుతూ ఉన్నారు. ఎందుకు తిడుతున్నారు? వాళ్ళ సోషల్ మీడియాలోనే, వాళ్ళ అఫీషియల్ అకౌంట్ లోనికి వచ్చి ఎందుకు తిడుతున్నారు అంటే, పబ్లిక్ కి, యూత్ కు అర్థమైంది. చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు కలిసి మొన్నటి ఎన్నికల్లో పచ్చి అబద్ధాలన్నీ మనకి ఎక్కించి ఓట్లు వేయించుకున్నారు. సరే, అక్కడికి అయిపోయింది అనుకుంటే, ఈ రోజుకి కూడా ఒక పచ్చి అబద్ధాన్ని మళ్ళా ప్రచారం చేస్తూ ఉన్నారంటే, మనల్ని ఇంత వెర్రి పప్పలని పవన్ కళ్యాణ్ గారు అనుకుంటున్నారా అన్న ఆగ్రహంతో వాళ్ళ సోషల్ మీడియా హ్యాండిల్లోనే నెటిజన్లు విపరీతంగా తిడుతూ ఉన్నారు. అంటే పవన్ కళ్యాణ్ గారు చెప్పే మాటల్ని అన్ని పచ్చి అబద్ధాలని అందరూ రియలైజ్ అవుతూ ఉన్నారు అనేది దీన్ని బట్టి చాలా క్లియర్ గా అర్థం అవుతుంది. దాంతో పాటు డైవర్ట్ చేయడానికి వచ్చారు. మీరు ఎప్పుడైనా గమనించండి, బాగా తెలుగుదేశం పార్టీ ఏదైనా క్రైసిస్ లో ఉన్నప్పుడు కొమ్మినేని గారు హఠాత్తుగా వచ్చి సందర్భం ఉన్నా లేకుండా వైసీపీ వాళ్ళని చాలా దారుణంగా తిడతారు. నిన్న ఇంకో పని కూడా చేశారు. ఆయన ఆన్ కెమెరా చెప్తున్నారు అంటూ కెమెరా వైపు గుడ్లు చూసి మీ తొక్క తీసి తాట తీస్తా వైసీపీ వాళ్ళని ఒక్కోని అని మాట్లాడుతున్నారు. అది కాకేంటి, ఇప్పటివరకు ఎప్పుడు మాట్లాడలేదంటే, ఇక పైన ఈ 3 ఏళ్లలో తన యాక్షన్ ఏంటో చూపిస్తానని కూడా చెప్తూ ఉన్నారు. ఎవరు బెదిరిస్తున్నారు కొమ్మినేని గారు? ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం, ఏపీలోని ప్రధాన ప్రతిపక్ష పార్టీ తెలుగుదేశం, 6 డజన్ పత్రికలు, డజన్ టీవీ ఛానల్, సిబిఐ, ఈడీ మొత్తం వచ్చి ఎదురుగా నిలబడి పార్టీని ఈ వరకు తీసుకొచ్చి ముఖ్యమంత్రి అయిన జగన్మోహన్ రెడ్డి గారిని పవన్ కళ్యాణ్ గారు ఏ విధంగా బెదిరించగలుగుతారు? పవన్ కళ్యాణ్ గారు ఏంటి, 2019లో కమ్యూనిస్టులతో, మాయావతితో చెగుబీరా సిద్ధాంతం అంటూ వెళ్ళిన పవన్ కళ్యాణ్ గారు ఆ ఎన్నికల్లో ఓడిపోయిన కరెక్ట్ గా 10 రోజులకే మళ్ళా బీజేపీలోకి వెళ్ళారు. ఎందుకు వెళ్ళారు బీజేపీ వైపు అంటే, నేను ఒంటరిగా ఉంటే నన్ను ఎవరేమంటారు అన్న భయంతో బీజేపీ దగ్గరికి వెళ్ళి బీజేపీ మీదకి ఎక్కేసి, ఈ రోజు నేను అందరికీ పత్వాలు జారీ చేస్తా, అందరికీ వార్నింగ్లు ఇస్తానంటే భయపడే పరిస్థితులు నిజంగా ఉంటాయా లేదా అన్నది పవన్ కళ్యాణ్ గారికి తెలియదా? చివరకు బీజేపీ పెద్దలు కూడా జగన్మోహన్ రెడ్డి గారికి గౌరవం ఇస్తారు, ఏ రోజు కూడా ఇలా మాట్లాడటం. అలాంటిది నా వెనుక ఎవరో ఉన్నారని చెప్పేసి వైసీపీ వాళ్ళని తొక్కదీస్తా, తాడదీస్తా, రౌడీలు అంటే నిజంగా భయపడతారా? పవన్ కళ్యాణ్ గారు రాజకీయాల్లో ఒకటి గుర్తుపెట్టుకోవాలి. అంటే ఇందాక మనం కొన్ని వీడియోలు చూసాం కదా, పవన్ కళ్యాణ్ ఇప్పుడు సుధాకర్ బాబు గారు స్టేట్మెంట్ కానీ, వెంకటరెడ్డి గారు డైరెక్ట్గా ఆయన ఎన్ని కేసులు ఎవరెవరి మీద ఉన్నాయి, చంద్రబాబు గారి మీద, పవన్ కళ్యాణ్ గారి మీద, లోకేష్ గారితో సహా అందరి మీద ఎన్ని కేసులు ఉన్నాయో, క్రిమినల్ కేసులు ఉన్నాయో చెప్తున్నారు. మరి ఇప్పుడు దాని గురించి ఆయన ఏమైనా సమాధానం చెప్పే పరిస్థితి లేదు కదా. పైగా అసలు లా అండ్ ఆర్డర్ సీఎం చేతిలో ఉంది, లా అండ్ ఆర్డర్ సరిగా పనిచేయట్లేదనా, హోంమంత్రి పనిచేయట్లేదనా, ఏమిటి అసలు ఆయన ఉద్దేశం? ఒకదానికొకటి సంబంధం లేకుండా, పొంతం లేకుండా మాట్లాడతారు ఏమిటి? అదే డైవర్షన్ పాలిటిక్సా? అంటే వైసీపీని తిడితే చింతమనేని ప్రభాకర్ చేసిన అరాచకం బయటికి పోతుందా? ఇట్లా ఏమిటి ఆయన ఉద్దేశం ఏంటిది? పవన్ కళ్యాణ్ గారు మాట్లాడేది కూడా గమనిస్తే కొమ్మినేని గారు, ఆ వాయిస్ లో పిచ్చి కూడా ఎలా ఉంటుందంటే, వైసీపీ నాయకు కొడుకులారా మిమ్మల్ని తొక్క తీసి తాట తీస్తా అని మాట్లాడతారు, గట్టి గడుస్తారు. సార్, తెలుగుదేశం పార్టీ వాళ్ళు మన జనసేన వాళ్ళని తొక్క తాట అన్ని తీసేసారు సార్, ఆల్రెడీ ఇప్పటికైనా ఆపండి సార్ అంటే, ఇది పొత్తు ధర్మం, మనం కలిసి ఉండాలి కదా అని మాట్లాడతారు సింపుల్ గా. అంటే ఆయన కానీ అవతలకు మాత్రం వార్నింగ్లు ఇస్తూ ఉంటారు పవన్ కళ్యాణ్. అంటే పవన్ కళ్యాణ్ గారి ఉద్దేశం ఏంటి? ఈ రాష్ట్రంలో హోంశాఖ నా దగ్గర లేకపోవడం అన్నది నేరస్తులు చేసుకున్న అదృష్టం అని అంటున్నారంటే, లా అండ్ ఆర్డర్ నా చేతుల్లో లేదు, ఉంటే అని ఇంకోలా అంటున్నారు అంటే దాని అర్థం ఏంటి? హోంమంత్రి అనిత గారు లా అండ్ ఆర్డర్ తన దగ్గర పెట్టుకున్న చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రంలో వాళ్ళిద్దరూ ఉండడం అన్నది, వాళ్ళ చేతుల్లో ఆ శాఖలు ఉండడం అన్నది నేరస్తులకు అదృష్టంగా మారిందని డైరెక్ట్ గా పవన్ కళ్యాణ్ గారు చెప్తుంటే, నిజంగా తెలుగుదేశం పార్టీ వాళ్ళకి ఆత్మగౌరవం ఉందా? మొత్తం తెలుగు వాళ్ళ ఆత్మగౌరవం అంతా కాపాడిన పార్టీ అని చెప్పుకునే పార్టీ స్వయంగా ముఖ్యమంత్రిని, హోంమంత్రి అనిత గారిని వాళ్ళ దగ్గర ఆ శాఖలు ఉండడం అనేది నేరస్తులకు అదృష్టంగా మారిందని డైరెక్ట్ గా పవన్ కళ్యాణ్ గారు చెప్తూ ఉంటే స్పందించాలి కదా.
నాకు తెలిసి హోంమంత్రి అనిత గారు ఈ స్టేట్మెంట్ విన్న తర్వాత అంటే ఇక్కడ నాకు డౌట్ వస్తా ఉంది రామ్నాథ్ గారు, ఆయన చెప్పిన దాంట్లో కొంత నిజం ఉందేమో. చింతమనేని ప్రభాకర్ తోలికి వెళ్ళలేదు కదా, అట్లాగే కోట వినూత పాపం ఆ అమ్మాయి వీడియోల వ్యవహారంలో కూడా అసలు తెలుగుదేశం వాళ్ళ జోలికి వెళ్ళలేదు కదా. ఇట్లా అనేక కేసుల్లో జరుగుతున్న పరిణామాలు చూస్తున్నాం కదా. చూసినప్పుడు ఒక్కోసారి అట్లాగే అనిపిస్తుంది. అయితే ఈయన కూడా ఆయన ఎవరు అరవశ్రీధర్ అని ఆయన పక్కన కూర్చోబెట్టుకున్నాడు కదా, అంత ఆరోపణలు వస్తే కూడా ఎట్లా చెబుతారు ఇవన్నీ కూడా వాళ్ళు? రవిశ్రీధర్ తో పాటు నడి రోడ్డు మీద బాధిత మహిళని పోలీసుల చేతుల్లో ఉన్న లాఠీ తీసుకొని నడి రోడ్డు మీద కొడితే అతను కనీసం యాక్షన్ తీసుకోలేదు. అతని పోలీసులు విచారణ పిలిస్తే పోలీస్ స్టేషన్ కి తాళాలేసి మరి లోపల విచారించారు, బిర్యానీ పెట్టారు కూడా తెలియని పరిస్థితుల్లో ఉండి ఇంకొకరికి పవన్ కళ్యాణ్ గారు నీతులు ఎలా చెప్తారు? పవన్ కళ్యాణ్ గారు చెప్తున్నది ఏంటి? హోంమంత్రి అనిత గారు అయితే గ్యారంటీ కనుకొని ఉంటారు. ఈయన అన్ని మాట్లాడుతున్నారు కానీ హోంమంత్రి అయితే, నేను ముఖ్యమంత్రి అయితే నా చేతుల్లో లాంటి ఆడుతుంటే స్కూల్ పిల్లల్లా మాట్లాడుతున్నారే కానీ మరి మీకు పార్టీ ఉంది కదా, పెట్టుకొని డైరెక్ట్ గా ముఖ్యమంత్రి అయిపోయి మీరే డిప్యూటీ సీఎం, మీరే సీఎం, మీరే హోంశాఖ తీసుకోవచ్చు కదా, పదే మా మీద ఎందుకు పడతారు అని కూడా అనుకొని ఉంటారు. తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఇంకోటి కూడా ప్రచారం చేస్తున్నారు. ప్రతిసారి పక్కన వాళ్ళ శాఖల్లో వేలు పెడుతున్న పవన్ కళ్యాణ్ గారు కృష్ణా జిల్లాలో సముద్రం దగ్గర ఉన్న మాడాడుల్ని కొన్ని కిలోమీటర్ల మీద మొత్తం ధ్వంసం చేసి పడేసి అక్కడ రొయ్యలు చెరువులు పెట్టారు. అటవీ శాఖ అధికారులు నిద్రపోతున్నారని పత్రికల్లో రాశారు. పర్యావరణ విధ్వంసం జరిగిపోయిందని రాశారు. మరి అక్కడికి వెళ్ళి చూపించచ్చు కదా, అక్కడికి వెళ్ళి తొక్కలు తోటలు తీయచ్చు కదా. అంటే పవన్ కళ్యాణ్ గారు ఎంతసేపు తనకి ఏది సంబంధం లేదు లా అండ్ ఆర్డర్ గురించి, నా చేతుల్లో ఉంటే ఇంకో లెవెల్లో ఉండేది, ఎందుకు హోంమంత్రి అడగచ్చు కదా, చంద్రబాబు నాయుడు గారిని అడగచ్చు కదా, వెళ్ళి హోంశాఖ నాకు ఇవ్వండి అని అడగచ్చు కదా, తీసుకోవచ్చు కదా. పవన్ కళ్యాణ్ గారు అడిగితే హోంశాఖ చంద్రబాబు నాయుడు గారు ఇచ్చే పరిస్థితుల్లో లేరా, పవన్ కళ్యాణ్ గారు తీసుకునే పరిస్థితుల్లో లేరా? ఇవన్నీ ఎందుకు మాట్లాడతారు? ఇంకొక పాయింట్ మీద కూడా మీరు విశ్లేషణ చేయాల్సిన అవసరం ఉంది. కులం దరిద్రం అంటున్నారు. ఇప్పుడు మళ్ళీ వచ్చే 3 ఏళ్లలో అసలు కులం గురించి మాట్లాడరా, కాపులు ఈ ఇష్యూస్ అసలు ఏం మాట్లాడరా, ఏమిటి? ఆయన ఆ కులాన్ని వదిలేయదలుచుకున్నారా, లేకపోతే అసలు కులం ప్రస్తావన తేవద్దు, నిజంగా ఆదర్శంగా ఉంటే మనకేం అభ్యంతరం లేదు. కానీ ఆయన ధోరణి చూస్తే గందరగోళంగా కాపు సామాజిక వర్గం ఆయన్ని నమ్మాలా అక్కర్లేదా? దీంట్లో లోతుగా జరుగుతున్నది ఏంటంటే కొమ్మినేని గారు, ఇప్పుడు కాపు కులం పవన్ కళ్యాణ్ గారు మాకు బలంగా ఉంటారు అనుకున్నారు. కానీ ఇప్పుడు ఒక గుదిబండగా మారారని వాళ్ళకి అర్థమైంది. తెలుగుదేశం పార్టీ నాయకులు కూడా చెప్పేది ఏంటి, కడప జిల్లాకు సంబంధించిన కొందరు నాయకులు ప్రెస్ మీట్ కూడా పెట్టారు. పవన్ కళ్యాణ్ మాతో ఉన్నారు కాబట్టి ఇక కాపులకి బల్జలకి ఎలాంటి పదవులు ఇవ్వాల్సిన అవసరం లేదని మా నాయకత్వం కూడా భావిస్తోందని డైరెక్ట్ గా ప్రెస్ మీట్లు పెట్టారు. చంద్రబాబు నాయుడు గారు ఇలా చేస్తూ ఉన్నారు, పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు. ఇదంతా చూసిన తర్వాత కాపుల్లో ఒకటి మొదలైంది, ఈయనతో మనకు అవసరం లేదు, ఇంకా 15 ఏళ్ళు మొయ్యాలని డైరెక్ట్ గా చెప్పేస్తున్నారు కాబట్టి మనకు వద్దురా బాబు అని తప్పుకుంటున్నారు. పవన్ కళ్యాణ్ గారికి కూడా విషయం అర్థమైంది. కాపులు మెల్లగా డిబేట్ అయిపోతున్నారు, దాదాపు చేయి దాటిపోయింది. ఇప్పుడు ఈ పరిస్థితుల్లో రేపు ప్రొద్దున ఎన్నికల సమయంలో మీ క్యాస్ట్ వాళ్ళు కూడా మీ వెంట లేరు కాబట్టి 21 సీట్లు ఎందుకు పవన్ కళ్యాణ్ గారు, మీకు ఒక 4-5 ఇస్తామని ఎక్కడ చంద్రబాబు నాయుడు గారు అంటారు అని. లేదు, నేను ఒక విశ్వమానవుడిగా అవతరించాను, ఒక కులం కాదు మొత్తం మిగిలిన కులాల వాళ్ళు కూడా నా అభిమానులు నాకు ఓటర్లుగా ఉన్నారని చెప్పుకోవడానికి ఆ కులాన్ని పక్కన పెట్టేసి ఇంకో కులాన్ని దువ్వే ప్రయత్నం చంద్రబాబు పవన్ కళ్యాణ్ గారు చేస్తున్నారు. తాను ఒక విశ్వమానవుడిగా అవతరించాలనుకుంటున్నారు. ఎంత అన్యాయం అంటే పక్కాగా పట్టపగలు పొడవడం కదా ఇది. మీరు ఎందుకు ఎక్కువ నియోజకవర్గాల్లో మొత్తం తూర్పు గోదావరి పశ్చిమ గోదావరి జిల్లాలోని ఎందుకు పోటీ చేశారు? ఆ సామాజిక వర్గం బలం ఉందనే కదా. పిఠాపురం మీరు ఎందుకు వెళ్ళారు? ఆ సామాజిక వర్గం బలం ఉందనే కదా. ఎందుకు రాయలసీమ ఇటువైపు ప్రాంతాల్లో ఎక్కువ టికెట్లు తీసుకోలేదు? మీరు కేవలం మీ కుల బలం ఆధారంగానే 21కి 25 సీట్లు సాధించుకున్నారు. ఇది ఎవరు అవునన్నా కాదన్నా నిజం. మొన్నటి ఎన్నికల్లో కాపులు కూటమికి మద్దతుగా నిలిచింది నిజం. అందువల్లే ఈ స్థాయిలో పవన్ కళ్యాణ్ గారికి సీట్లు వచ్చింది కూడా నిజం. ఈ రోజు అవసరం తీరిపోయిన తర్వాత వాళ్ళంతా అవసరం లేదు, ఏముంటే ఎంత పోతే ఎంతకాలం బెదిరిస్తారు అని ఇలాంటి మాటలు మాట్లాడుతూ ఉన్నారు. అంటే ఇంకొకటి, ఇంత జరుగుతూ ఉంటే చంద్రబాబు నాయుడు గారు కాపులకు ఇచ్చిన హామీలు ఎందుకు అమలు చేయడం లేదు? కొమ్మినేని గారు ఎందుకు చేయడం లేదు అంటే వాళ్ళ భయం వాళ్ళది. ఇప్పుడు సంకీర్ణ ప్రభుత్వంలో ఏ హామీ అమలు చేసినా అదంతా మళ్ళీ పవన్ కళ్యాణ్ నా వల్లే అని ఎక్కడ క్యాష్ చేసుకుంటారు. పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి అంటే ఏ సమూహం ఉండకూడదు, సొంతంగా ఆయనకు బలం ఉండకూడదు, ఆయన ఎప్పుడు కూడా మనకి సపోర్ట్ షూటర్ గానే ఉండాలి. అంటే ఇవన్నీ చేయకూడదని వాళ్ళ లెక్కలు వాళ్ళకి, ఈయన లెక్కలు వీళ్ళకి వేసుకొని మొత్తానికి సామాజిక వర్గాన్ని పగలు వెన్నుపోటు పడిచారన్నది అయితే మీరు చాలా సీరియస్ కామెంట్ చేశారు. రామకృష్ణ గారు చెప్పండి, నిజంగానే పవన్ కళ్యాణ్ గారు కాపు సామాజిక వర్గానికి వెన్నుపోటు పొడిచారన్న ఆయన అభిప్రాయంతో మీరు ఏకీభిస్తారా? నిజంగానే ఆయన చివరికి ఇప్పుడు కులం దరిద్రం అనే పరిస్థితికి వెళ్ళాడు. ఏమిటి అసలు, ఎందుకు అంత ఫ్రస్ట్రేషన్ వస్తా ఉంది ఆయనలో? జనసేన పార్టీకి ఉన్నదే కాపుల బలం అండి. వినపడుతుంది, ఇప్పుడు వినపడుతుంది, మాట్లాడండి. జనసేన పార్టీకి ఉన్నదే కాపుల బలం అండి.
ఆ కాపుల్నే వీళ్ళు దూరం చేసుకుంటున్నాడు. నేను ముఖ్యమంత్రి కాను, నాకు సీనియారిటీ లేదు, చంద్రబాబు ముఖ్యమంత్రి అంటే ఇక్కడ ఉన్న కాపులు ఎవరు ఒప్పుకుంటలేదండి. ఓహో. దీని గురించి ఆయన కాపులకి కాపు అనే ఒక ముద్ర పడకూడదు, మీ కులం ఎప్పుడు కూడా మీతోనే ఉంటది, అది మీరు తప్పించుకుందామని తప్పించుకోలేరండి. మా కులం మాదే, ఇప్పుడు నేను కాపేయండి, ఇంకో కులం అని చెప్పుకోలేక మార్చే కవరు కదండి. ఇలా కాపులందరూ కూడా ఆయన ఏదో చేస్తాడు. ఇక్కడ కాపు కుర్రోళ్ళు అందరూ కూడా మన రాజమండ్రి వస్తే ఈ ఏదో ఈ పొల్యూషన్ మీద పుష్కరాల సందర్శనకు వస్తే ఒక ఫ్యాక్టరీకి వెళ్ళి కాలుష్యం అవుతుందని చెప్పారు. ఆ రోజు ప్రెస్ మీట్ పెట్టినప్పుడు నేను వస్తే ఎంతో మంది బైక్ వేసుకొచ్చి సైలెన్సర్ లిప్పుకుని బైక్ వేసుకొచ్చారు. ఇప్పుడు ఆ తరాలు లేదన్నారు. ఆ తరాలు లేదండి, ఎందుకంటే మీరు ముఖ్యమంత్రి కాలేసారు కాబట్టి ఇక్కడ ఎవరు కూడా కాపులో ఉన్న కుర్రోళ్ళు కానీ ఎవరు కూడా రావడానికి ఇష్టపడతలేదండి. మొన్న ఫోటో దిగుదామని ట్రై చేస్తే ఒక్కరు కూడా ఫోటో తీసుకునే అవకాశం కూడా కల్పించలేదండి అక్కడ. క్రిమినల్స్ కి ఆయన హోంమంత్రి కాబట్టి క్రిమినల్స్ కి అదృష్టం అంటాడు, కానీ ఆయన ఏం మాట్లాడినా, ఆయన కాపుల్ని విమర్శించినా లేదా కాపుల్ని అనుకూలంగా మాట్లాడినా లేదా ఏది పరస్పర విరుద్ధంగా మాట్లాడినా ఎవరు ఆయన ప్రశ్నించకుండా ఉండే అంత అభిమానులు ఎందుకున్నారు ఆయనకి? అదే ఆయన అదృష్టం అనుకోవాలా? సినిమాల్లో ఇంతవరకు మేము ప్రజారాజ్యం పార్టీలో నేను కూడా పనిచేశాను, జిల్లా కోకర్నర్ కింద. కన్నబాబు గారు చేశారు, మన తోట త్రిమూర్తి గారు చేశారు, జ్యోతులు అందరూ చేశారండి. వీళ్ళ ఎప్పుడు కూడా కాపులు వాడుకుని వదిలేస్తారని చెప్పి ప్రతి వాళ్ళకి కూడా ఆ రోజే మాకు అర్థమైపోయి మేము బయటకు వచ్చేవాళ్ళి. వాళ్ళు ఎప్పుడైతే కేంద్ర మంత్రి తీసుకున్నారో చిరంజీవి గారు, అప్పుడు పార్టీని కాంగ్రెస్ లో కలిపేసిన తర్వాత మీరు ఏ పార్టీ ఉంటే నెక్స్ట్ వచ్చిన పార్టీలోకి వెళ్ళిపోమని ఆ రోజే కాపులు చెప్పారండి. ఆ రోజు దాని గురించి మళ్ళీ అలాగే జరుగుతుందని ఇవాళ ప్రతి వాళ్ళు అనుకుంటున్నారు. ఈయన కూడా ఏదో కాపు కులం నాతోనే ఉంటది అనుకుంటున్నారు. మీతో ఉంటాకే ఇవాళ రాష్ట్రంలో ఉన్న కాపులు చాలా మంది సీనియర్లు మంత్రులు చేసిన వాళ్ళు, డిప్యూటీ సీఎంలు చేసిన వాళ్ళు, చాలా మంది సీనియర్లు కన్నబాబు గారు లాంటి మంత్రులు చేసిన వాళ్ళు, అమర్నాథ్ గారు సీనియర్లు, బొత్స గారు సీనియర్లు, అలాగే అంబటి రాంబాబు గారు, పేరు చెప్పండి. రామ్నాథ్ గారు చేసిన ఒక వ్యాఖ్య, పవన్ కళ్యాణ్ గారు కాపులకు వెన్నుపోటు పొడిచినట్లే అవుతుంది అన్న దాంతో మీరు ఏకీపిస్తారా, ఏకీభించరా? పవన్ కళ్యాణ్ గారు కాపులకి వెన్నుపోటు పొడిచినట్లే అవుతోందని రామ్నాథ్ గారు అంటున్నారు కదా, దాంతో ఏకీపిస్తారా లేదా? ఖచ్చితంగా వెన్నుపోటండి. ఈ రోజు కాపుల ఓట్లు వేయించుకుని కాపుల ఓట్లతో గెలిచి కాపులకి ఏ నిధులు లేకుండా ఏ సంక్షేమం లేకుండా ఇవాళ కాపులు ఉన్నది అట్టడుగు స్థాయిలో ఉన్న జాతి ఏదన్నా ఉందంటే కాపు జాతి, మిడిల్ క్లాస్ వాళ్ళు ఉన్న తర్వాత కాపులు. ఇవాళ ప్రతి వాళ్ళు కూడా సంక్షేమం కోరుకుంటున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు 15,000 రూపాయలు అకౌంట్ లో వేశారు. ఈ రోజు కాపు నిధులు 9,000 కోట్లు కూడా జమ చేయలేదు. ఏ బడ్జెట్ లోనే కాపులకి సంక్షేమాన్ని కేటాయించలేదు. అలాగని ఉన్న చదువులు చదువుకున్నా కానీ లేదా ఏదైనా చేసుకుంటాం కానీ కాపులకి ఏ ఎట్టి అవకాశాలు కల్పించలేదు. దాని గురించి ఆయన కాపులకి ఏమీ చేయలేదండి. నేను కాపు కాదని చెప్పుకుంటున్నాడు. ఇప్పుడు నా కుల ప్రస్తావన ఎత్తకండి, ఆయన కులంలో కలపకండి అంటున్నాడు. మరి అందరూ కూడా మీకు ఓట్లు వేసింది గోదావరి జిల్లాలో కానీ రాష్ట్రంలో కాపులు ఓన్లీ మనవడు వస్తున్నాడు, ఏదో మనకి ఈ ఒక్క అవకాశం ఇవ్వండి, నన్ను ఈ ఒక్క మాట మమ్మల్ని ఏంటని ఆ రోజు చాలా మంది కాపులకి చెప్పుకున్నాడు. అదే ఒక్క అవకాశం ఇద్దారని అనుకున్నారు. మీరు ఆ అవకాశం తీసుకుని ఇవాళ కాపులకి ఎక్కడైనా జరిగితే కనీసం పలకరించడం కానీ, అలాగే ద్వారకాలపాడులో మర్డర్ జరిగితే అక్కడ పలకరించడం కానీ ఏది చేయట్లేదు. ఆయన ఏంటంటే కాపు అనేది ఒక కులాన్ని చాలా చీప్ గా చూస్తున్నారు ఆయన.